ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది. సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక నీ రాహుల్ బొజ్జా 2025 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవి అదే 299 512కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి దీని మీద నేను కూడా అనొచ్చు. రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండ నీళ్ళకి అబద్ధం ఆడరాదా ఇది నాకు? రేవంత్ రెడ్డి సంతకం పెట్టి 299 ఒప్పుకున్నాడు నేను అనలేనా? మాకు కొంచెం విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము. మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై 299 సంతకం పెట్టి వచ్చింది కదా. దీంట్లో కూడా ఏం రాసిండ్రు? ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది. అది ఈ 299 అనేది తాత్కాలిక, ఈ సంవత్సరానికే, భవిష్యత్తుకు ఉండదు, ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు. సేమ్ థింగ్. మరి ఇంట్లోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు. ఏమని? ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా 50-50 చేసుకుందాం. ఏది నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాసిండు. ఏమని? 299 మాకు చాలది, 50-50 అన్న ఈయన ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు. ఆ 50-50 కోసం ఇక మేము 28 ఉత్తరాలు రాసినాం. నువ్వేం కొత్తగా రాయలే. మేము కూడా 299 చాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న 28 ఉత్తరాలు, ఏ డేట్ రాసినాము, ఎప్పుడు రాసినాము, 28 ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది. నువ్వు కొత్తగా రాసింది ఏమున్నది? నువ్వు కొత్తగా చేసింది ఏమున్నది? మేము కదా ట్రిబ్యునల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో తొక్కి ఈయన కూడా తొక్కినట్టున్నాడు అంటారు చూడు, అలా అదేదో అయిపోయినట్టుంది. ఇట్లా ఈ చిల్లర మాటలు బంద్ చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా. ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం కానిస్తాడా? అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో? కేసీఆర్ ఒక్క చుక్క నీళ్లు వదులుకుంటాడా? తెలంగాణకు అన్యాయం కానిస్తాడు? నువ్వు మాట్లాడుతాడని ఎవడు నమ్మాలి కదనే. 10 ఏళ్ళలో 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోరా మోరా? నేను అసెంబ్లీలో చెప్పినా, నేను నిలబెట్టి చెప్పినా, నేను కూసోబెట్టి చెప్పినా కదా. నేను సాటుకు చెప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూసోబెట్టి చెప్పినా, మిస్టర్ ఉత్తమ్ 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది. సారీ క్షమించాలి, 17,24,000 ఎకరాలు. 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు 9.5 ఏళ్ళు ఇచ్చింది. మాకు అలా 2 ఏళ్ళు కరోనా పోయింది. మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలే. మాకు ఆఫీసర్ ఎవడో, సీఈఓలో, ఈఎన్స్ ఎవరు ఆంధ్రకుంటారో, ఎవరికి తెలంగాణ పోతారో తెలియని పరిస్థితి, సంసారమే తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు కరోనా ఉండే. మేము ఉన్న 9.5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం. అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ, స్టేజ్ 1 టేల్ ఎండ్ ఆయకట్టు కానీ, ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం. ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్లో చూసిన నేను. మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్లో ఉన్నది కదా ఉత్తమ్. బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టిండు మీరు అసెంబ్లీలో, ఫైనాన్స్ మీద, ఇరిగేషన్ మీద. నువ్వు పెట్టిన డాక్యుమెంట్లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు, నిన్ననేమో మేము 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సోయి ఉందా? రాత్రి 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారని అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. ఇక నేను పర్సనల్గా నువ్వు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్. నీళ్ళు వేయలేదని ఎట్లా మాట్లాడుతావు? 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక నీ కథ చెప్తా. బడ్జెట్ బుక్కులు కూడా ఉంది, నేను అసెంబ్లీకి ప్రిపేర్ అయినా, పెడితే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో బుక్ పెట్టింది, ఇరిగేషన్ బడ్జెట్. 2024-25 బడ్జెట్లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే 6,55,995 ఎకరాలకు
నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు. 2025-26 బడ్జెట్లో ఏం చెప్పిండంటే 5,05,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టిండు. అంటే 2 సంవత్సరాలు కలిపి 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. బల్లలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసిండ్రు. నేను అడుగుతున్న సూటిగా 11,60,895 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని అసెంబ్లీలో చెప్పినావు కదా, 11,000 ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా? ఇస్తే ఎక్కడిచ్చినావో చెప్పు. నేను చెప్తున్నా రికార్డ్. 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని. మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించినాం, అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం, 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బిసి కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు నువ్వు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్లు వాడినాం. ఇక చిట్చాటు కదా అని మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీ పెడతావు కదా, నీ పని చెప్తాందా? కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలన జరిగింది. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్. 2014-15 నుంచి 2024-25 వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36% వాడినాం మనం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణానదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ 28.49. 28.49. కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మాట్లాడతాడినా బీఆర్ఎస్ ఇవ్వలే చేసింది. 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఓసారి మాట్లాడు. అసలు నాకు బేసిన్లే తెలియదు. నల్లమల్ల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు నాకు. దేవాదలు ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో, నేనేమనం. ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొక్కసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలరా నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నా అనేది. అయితే